హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు మేము ఒక బర్త్‌డే పార్టీకి వెళ్ళాలి. యాక్చువల్‌గా ఏంటంటే సడెన్‌గా డిసైడ్ అయ్యాము. సో, అందుకే పెద్దగా ఏం బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా ఇట్లా కొంచెం ఉప్మా చేసుకున్నాము. మా పాపకు గూడా యాక్చువల్‌గా మాక్సిమం సెపరేట్‌గానే చేస్తా బ్రేక్‌ఫాస్ట్. కాకపోతే తనకి ఉప్మా అంటే ఫేవరెట్. ఇట్లా నెయ్యి వేసి పెడితే చాలా బాగా తింటది. ఎవరైనా సరే ఉప్మాలో ఇట్లా నెయ్యి వేసుకొని తింటే కాంబినేషన్ సూపర్ గదా! తను యూజువల్‌గా డైలీ ఇడ్లీ లేకపోతే పెసరట్టు అట్లా ఏదైనా సరే కొంచెం తింటుంది. లేదంటే నేను బాయిల్డ్ ఎగ్స్ అయినా సరే పెడతా తనకి. ఇంకా మేము గూడా ఫాస్ట్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేసేసాము. సో, ఈరోజు నేను ఫస్ట్ టైమ్ గెట్ రెడీ విత్ మీ చేస్తున్నా. కొంచెం టెన్షన్‌గా ఉంది. అంటే ఫస్ట్ టైమ్ అనమాట నేనిలా చేయడం. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి నేను ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నా. చాలా బావుంది క్వాలిటీ అయితే. ఇదొచ్చేసి అరౌండ్ 1300 చేంజ్ ఏమో పడింది. బట్ ఇంత మంచిగా వస్తదని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఏదో క్యాజువల్‌గా ఆర్డర్ పెట్టినా గానీ చాలా బాగొచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇందులో ఇంకా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అన్ని కలర్స్ చాలా బావున్నాయి. బట్ నా దగ్గర ఈ కలర్ లేదని చెప్పి నేను తీసుకున్నా. ఆరెంజ్, పింక్, గ్రీన్ అట్లా చాలా మంచి కలర్స్ ఉన్నాయి. మీకు గూడా ఈ డ్రెస్ లింక్ కావాలంటే నాకు కామెంట్స్‌లో పెట్టండి. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ప్లేస్ చేస్తా. సో, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. గెట్ రెడీ విత్ మీ అనగానే నేనేదో పెద్ద పెద్ద ఫౌండేషన్స్, ఇంకా బ్లషెస్ అవన్నీ యూజ్ చేస్తా అని అస్సలు అనుకోకండి. ఎందుకంటే నేను నార్మల్‌గా అయినా సరే ఎక్కువ ఇంకా సన్ స్క్రీన్ అండ్ ప్రైమర్‌తోనే కంప్లీట్ చేస్తా. ఇంకా ఫౌండేషన్ అవి ఇవి అంటే నేను చాలా పెద్ద పెద్ద ఫంక్షన్స్‌కి అయితేనే యూజ్ చేస్తా. నార్మల్‌గా అయితే ఇలానే రెడీ అవుతా. ఇంకా ఇది నా ఫైనల్ లుక్ అండ్ నా గెట్ రెడీ విత్ మీ ఎలా ఉందో మీరు చెప్పండి. నేనైతే ఇలా సింపుల్‌గా రెడీ అయ్యి బర్త్‌డే పార్టీకి వెళ్ళా. ఇంకా మేము ఫంక్షన్ నుండి వచ్చేవరకి ఆల్మోస్ట్ 4 అయిపోయింది ఇంటికి. తర్వాత నైట్ డిన్నర్‌కి నేను గుత్తి వంకాయ చేద్దామని జెప్పి, అంటే మసాలా వంకాయ చేద్దామని జెప్పి ఇట్లా నేను ప్రిపేర్ చేసుకుంటున్నా.
ఇంకిదే అండి ఈరోజు వ్లాగ్. సో, ఈ వీడియో ఎలా అనిపిచ్చిందో నాకు కమెంట్స్‌లో చెప్పండి. అండ్ మీకు తప్పకుండా నచ్చుతుందనుకుంటున్నాను. అండ్ అలాగే లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.